ఒక ఆర్టిస్టును హీరోగా పెట్టుకోవాలంటే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్టు, అంటే స్క్రీన్ టెస్ట్ చేస్తే స్క్రీనింగ్ అట్లా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని పాప తెలుసుకోవాలి. అటు బీఆర్ఎస్ పార్టీనా ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేస్తున్నటువంటి ఆర్టిస్ట్గా వాస్తవం. 2009 ఎన్నికలు తిరిగినప్పుడే 2014 ఎన్నికలప్పుడు తిరిగినా జనం వస్తుండొచ్చు. మా ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులుగా నటుడిని గౌరవిస్తే ఈలలు కొడితే అదంతా నా బలం అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఆంధ్రాలోనే నువ్వు గెలవలేకపోయినావు, ఇక్కడ వచ్చి ఏంది ఇదంతా. మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో రావడానికి పోవడానికి సంబంధించిన మాకేమటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవనిర్మాణం పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. మా అయ్య జాగిరే నీ అయ్య జాగిరి కాదు అని స్పష్టంగా ఒక మాటకు చెప్పడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడ్డదని చెప్పడానికి, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడు కూడా స్వాగతం చెప్తుంది, ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదని చెప్పడానికి, ఇది ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని చెప్పడానికి, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి దాకా చెప్పారు, అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి విగ్రహాలకు సంబంధించి ప్రస్తావన తెచ్చేంత ధైర్యం చేస్తూ ఉండే ఇలా అహంకారం. అంటే ఆయన ఏదో మాట్లాడుతున్న తెలంగాణలో తిరుగుతాయి. ఎవడెత్తున్నాడు నువ్వు సినిమా నటుడివి తిరుగు. ఇలా ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం జరగద్దని చెప్పి కోరుతూ ఇమ్మీడియట్గా రిజైండర్ పై సాయంత్రం గద్దార్ గారి ఆత్మకు క్షమాపణ చెప్తున్నట్టుగా ఇవ్వాల్సిందే. ఆ అంశం మీద అన్ని వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మేము తప్పకుండా మరొకసారి చెప్తా ఉన్నాం, ఈరోజు ఇదంతా కూడా డెఫినెట్లీ మేము ఎన్నడూ కూడా తెలంగాణ వాళ్లకు తెలంగాణలో ఆంధ్రలకు పని ఏం లేదు అని మేము ఎన్నడూ అంటలేము. ఇది ఫెడరల్ సిస్టమ్, డెమోక్రటిక్గా ఇది హైదరాబాద్ లింగ్విస్టిక్ హెడ్ క్వార్టర్. అన్ని భాషల వాళ్ళు ఉంటారు, అన్ని వ్యాపారాలు ఉంటారు. ఎన్నడూ కూడా నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి చెప్తాను, నీకు ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, ప్రొటెక్షన్ అందిస్తాం కానీ ఇక్కడ వచ్చి గెలుకకు అనవసరంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దని నేను కోరుతాను. పవన్ కళ్యాణ్ గుజరాత్లో పోటీ చేయండి బాస్. గుజరాత్లో పార్టీ పెట్టుకోమను, గుజరాత్లో కూడా పార్టీ పెట్టుకోమను. మొన్న అమిత్ షా గారిని కలిసి వచ్చింది కదా, అక్కడనే పార్టీ పెట్టుకోమని చెప్పు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మేము ఎవరం నువ్వు తిరగొద్దు చేయొద్దు అని అనలేదు. మేము ఏమన్నాము, తెలంగాణ వాళ్ళ నరదిష్టి కళ్ళు మంచివి కావు, అందుకే కోనసీమల చెట్లన్నీ చచ్చిపోతున్నాయి, బహుశా దానివల్లనే వాళ్ళు తెలంగాణ కావాలనుకున్నారని చెప్పి మాట్లాడింది ఎవరు? మేము ఎప్పుడు నేను రావద్దని, నువ్వు కూడా 2007లో తిరిగినావు నువ్వు. కానీ ఎవరి కోసం తిరిగినావు? అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కోసం తిరిగినాం. ప్రజారాజ్యం పార్టీ ఎవరిది? మీ అన్న చిరంజీవి గారిదే కదా. చిరంజీవి గారు అంటే మాకు అభిమానం. మళ్ళీ